హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బూందీ లడ్డు తయారు చేసుకుందామండి. ఈ లడ్డు ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది కూడా తెలుసుకుంటే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు మనం ముందుగా చూద్దాం. శనగపిండి, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో 2 కప్పులు శనగపిండి. చిటికెడంత బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నానండి, బేకింగ్ సోడా. ఇందులో చిన్న చిటికెడంత సాల్ట్ వేసుకుందామండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం అంతా పట్టిలా. మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి అండి, మినిమం దీనికి 3 కప్పులు పైన వాటర్ పడుతుంది. 1 కప్పు వాటర్ వేసి ముందుగా కలుపుతున్నాను. దీన్ని మనం దోసల పిండిలా పలచగా కలుపుకోవాలి, పూస బాగా రావడం కోసం. మనకి పూస వేసుకోవడానికి బ్యాటర్ని ఎలా తయారవ్వాలండి, ఇలా దోసల పిండిలాగే ఉండాలి, సరిపోతుంది పూస వేసుకోవడానికి. నూనె బాగా వేడెక్కి ఉండాలండి. ఇది బాగా వేడెక్కినప్పుడు పూస వేయగానే పొంగుతుంది. ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు పూస వేయడం స్టార్ట్ చేద్దాం. నేను ఇలాంటి కన్నాల గరిటె తీసుకున్నానండి, ఈజీగా చేతికి అంటుకోకుండా. ఇలాంటి గరిటె తీసుకుని ఇలా తప్పడం వల్ల చేతికి అంటుకోదు, ఈజీగా పడుతుంది కూడా పూస. ఇది లైట్గా వేగితే సరిపోతుంది, ఎందుకంటే బూందీ కాబట్టి. మిక్చర్కి అయితే కొంచెం గట్టిగా వేగాలి, కానీ కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేవాలి పూస. పూస ఇలా తయారు చేసుకోవాలండి. బాగా వేగిపోయి కారం పూసలో తయారు చేసుకుని అలా కాకుండా ఇలా లడ్డూకి కొంచెం మెత్తగా ఉండాలండి. మనం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని పాకం పట్టుకుందాం. పాకం పట్టుకోవడానికి పెద్ద సైజు గిన్నె తీసుకోవాలండి. ఇదే గిన్నె ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ వేపుదాం అనుకుంటున్నాను, అందుకని దీనికి ముందుగా నెయ్యి, 1 గరిటె నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నానండి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. కిస్మిస్ అయితే పొంగుతాయి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయింది, ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేతిలోనే 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు పంచదార వేస్తున్నానండి. ఈ నేతిలోనే వేసేస్తున్నాను. 1.5 కప్పు పంచదార వేస్తున్నాను. ఈ 1.5 కప్పు పంచదారకి కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇది తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. మరీ తీగపాకం మీద లైట్ తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలి. నేను ఆ తీగపాకం ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి. పాకం చూసుకుందామండి. ఏ స్వీట్ కన్నా ముందు ఇలాంటి స్వీట్లకి పాకం ఇంపార్టెంట్ అండి. పాకం సరిగా రాకపోతే స్వీట్ పాడవుతుంది. ఇలా లైట్ తీగ పాకం రావాలండి. ఇదిగోండి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇదేనండి. ఇప్పుడు మనం ఇందులో లో ఫ్లేమ్ పెట్టుకొని పూస వేసుకుందాం. పూస వేసుకున్నాం కదండి, ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం.
మనం వేపు ముందుగా ఉంచుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇందులో 2 మినిట్స్ ఇలా పొయ్యి మీద పెట్టి వదిలేయండి, లో ఫ్లేమ్లో వదిలేవాలి. ఈ చల్లారిలోగా లడ్డు ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేది మనం తెలుసుకుందామండి. ఈ లడ్డు క్రీస్తు పూర్వం 300-500 సంవత్సరాల నుంచే ఉందండి లడ్డు అనేది. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనం చాలా రకాల లడ్డూలు తయారు చేసుకుంటున్నాము. అసలు ఈ లడ్డు అనే రెసిపీ ఎలా తయారు చేయబడిందంటే, మొదటగా భారతదేశంలోని గొప్ప వైద్యుడు ఉండేవారండి. ఆయన పేరు సుశ్రుతుడండి. ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆయన అప్పట్లో ఆయుర్వేద వైద్యంలో మందులు ఎక్కువగా వేళ్లతోని ఆకులు చెట్లు బేండాలను తయారు చేసేవారు అప్పట్లో. అవి ఏంటంటే కొన్ని బాగానే ఉండేవి, కొన్ని చేదుగా ఉండడం వల్ల వైద్యానికి వచ్చే ప్రజలకు ఇస్తుంటే వాళ్ళు ఏం చేసేవారు, చేదుగా ఉందని తాగకపోవడం, ఆ వ్యాధి తగ్గకపోవడం జరిగేది. అందువల్ల అప్పట్లోనే ఆయన ఆలోచించి ఏదైనా స్వీట్ ఏదన్నా తీయనైన పదార్థంలో పెడితే ఎలా ఉంటుంది, తినేస్తారు, ఈజీగా క్యూర్ అవుతుంది ఈ వ్యాధి అని అనుకుని ఆయన ఆలోచించి అప్పట్లోనే ఈ లడ్డు లాంటి స్వీట్ ని తయారు చేసి దాంట్లో చేదుకరమైన మందులను దాంట్లో పెట్టి ఇచ్చేవారండి. అప్పుడు ఆ విధంగా ఈ లడ్డు అనేది ఆయన నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆ లడ్డూని బట్టి మనం ఇప్పుడు ఇన్ని రకాల లడ్డూలు తయారు చేసుకుని మనకు నచ్చిన విధంగా తింటున్నామండి. ఇప్పుడు మనం చేసిన బూందీ లడ్డూతో పాటు ఇంకా చాలా రకాల లడ్డూలు ఉన్నాయండి. బూందీ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి. చల్లారిందా చుట్టుకుందాం అంటే వెంటనే ఉండవకుండా బూందీలా మిగిలిపోతుంది. అందువల్ల వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ బూందీ లడ్డులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది పాకం తెలియకపోతే లడ్డు అంతా పాడైపోయినట్టండి. బూందీ తేవడం అన్ని ఈజీయే, లడ్డూలో పాకం తెలియాలండి మెయిన్. పాకం తెలియకపోతే ఇలా లడ్డు అవ్వకుండా గుండలా ఊడిపోతుంది. ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.